యోగేష్. ఏం బాబాయ్, కూర్చోండి. అంతా భారత్ చేతుల్లోనే. ఏముంది భారత్ చేతుల్లో? ఏమీ లేదు. ట్రాఫిక్ కానిస్టేబుల్పై మందుబాబు దాడా? మంచి పని అయింది, మంచి పని అయింది. ఏం న్యూసో. గులాబీ ముళ్ళు గుచ్చేసిందా? ఎవరికి? ఏందో ఏమో. 4వ వన్డేలో దక్షిణాఫ్రికా విజయం. మళ్ళీ ఓడిపోయిందా ఇండియా? ఏందో ఇండియా, ఒకటి గెలిస్తే 4 ఓడిపోతుంది. అసలు ఇండియా అంటే ఎట్లుండాలి? అన్నీ గెలవాలి, ఒక్కడు కూడా ఓడిపోకూడదు. వేస్ట్ ఇండియా. ఏం బాబు, అన్ని ఇండియానే గెలవాలంటవా? ఉత్తుపుణ్యానికి ఆడుతున్నారా? పైసలు తీసుకోవట్లేదా? కోట్లు ఓట్లు తీసుకుంటున్నారు వాళ్ళు. గెలవాలి, బరాబర్ గెలవాలి. అబ్బబ్బబ్బబ్బా, ఏముందాలు. చూడలేకపోతున్నాను రా బాబు. అబ్బా, ఏం నడువురా బాబు. రేయ్, ఇది మన రూల్ అంటించుకుందారా. రేయ్, ఇది కూడా తీసుకోవాలరా. అయ్యి బాబోయ్. రే బావా, ఇది కూడా కావాలరా నాకు. ఇదిగోరా, ఈ 3 రా, జాగ్రత్త. అరే, ఇంకేమన్నా మ్యాగజైన్లోనే? అరే యోగేష్ అన్న, ఇంకో మ్యాగజైన్ ఉంటే రాదు? అరే గాండ్ ఏముంటుంది చూడరా బాయ్. వీళ్ళిద్దరికీ ఒక దాంతో సంతృప్తి చెందే అలవాటు లేనట్టుంది. సమయం వచ్చినప్పుడు వీళ్ళే తెలుసుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హలో సార్, కూర్చోండి. ఈడు ఎందుకు వచ్చిండ్రా బాయ్? కటింగ్కా సేవింగ్కా నాకే అర్థమైతే లేదు. వీడు ఎందుకు వచ్చాడు రా? 3 ఎండలు కట్ చేయించుకుని వచ్చాడు ఏంటాడు? అరే యోగేష్ అన్న, ఎంతసేపు అన్న? టైం అవుతుంది. జర ఆగరా బాయ్, అయిపోయింది. వారిని గరే తమ్మి, మీ అయ్య కాడికి సాయంత్రం పైసలు తీసుకురాపో. నువ్వు ఆగరా బాయ్. సార్ మీరు రండి సార్. ఓకే. అరే జర ఆగనరా నాయన, ఆయన ఎందుకు వచ్చిండో నాకే అర్థమైతే లేదు. సార్, యా, ఏం చేయమంటారు సార్? గవి కట్ చేయమంటారా? లేదమ్మా, ఇవి ఉన్నాయి కదా, వీటికి బ్లాక్ కలర్ వేయాలి. అలాగే సార్. బ్లాక్ కలర్ అంటే సార్ అయిపోయింది సార్. అయిపోయిందా? ఓకే. ఎంతైంది తమ్ముడు? గింతదానికే పైసలు ఎందుకు సార్? భలేవాడువే. ఇది నీకు చిన్న విషయం కావచ్చు, నాకు చాలా పెద్ద విషయం. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. చూడు తమ్ముడు,
లైఫ్ అనేది గుళ్ళో దొరికే ప్రసాదం లాంటిది. మనకు దొరికిన దాంతోనే సంతృప్తి చెందాలి. అంతేగాని దాంట్లో జీడిపప్పు లేదు, కిస్మిస్ లేదు నిందించకూడదు. ఓకే.